విజయనగరం జిల్లా బొబ్బిలి జర్నలిస్ట్ కేవీఆర్ కు 14 రోజులు రిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఓ జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని బొబ్బిలి తరలించారు. విజయనగరం జిల్లా బాడింగి గ్రామానికి చెందిన కంది రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కె వెంకట్రామరెడ్డి అలియాస్ కేవీఆర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో మంగళవారం రాత్రి బాడింగి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏప్రిల్ 10న రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా కేవీఆర్ స్పందించలేదని దీంతో బొబ్బిలి రూరల్ సీఏ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేసింది. బుధవారం అతనిని బొబ్బిలి పోలీస్ స్టేషన్కు తరలించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. గురువారం కోర్టుకు పోలీసులు హాజరుపరిచారు. జర్నలిస్ట్ కోసిక వెంకటరామరెడ్డి అలియాస్ కేవీ రెడ్డికి బొబ్బిలి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయనను బొబ్బిలి సబ్ జైలుకు తరలించారు.